10వ అధ్యాయం 17వ వచనం. ఇశ్రాయేలు యొక్క వెలుగును అగ్నియును అతని పరిశుద్ధ దేవుడు అగ్ని అయి ఉన్నాడు, ఆయనే జ్వాలగా ఉన్నాడు. చదువున్నాను. అది అశ్షూరు యొక్క బలురక్కసి చెట్లను గచ్చ పొదలను అంటుకొని ఒక్క దినమున వాటిని మింగివేయను. ఒకే రోజున వాటిని మింగివేస్తుంది. స్తోత్రం చెప్పడం. అది బలురక్కసి చెట్లు కావచ్చు, అది గచ్చ పొదలు కావచ్చు. వీళ్ళరా మనం ఆరాధిస్తున్న పరిశుద్ధ దేవుడు అగ్ని జ్వాలామయమై ఉన్నాడు. మనం ఆరాధించే దేవుడు దహించు అగ్ని. చెప్పాలి, మన దేవుడు ఎవరండి? పరిశుద్ధ దేవుడు ఎవరండి? దహించు అగ్ని. ఆయనే వెలుగు, ఆయనే వెలుగు, ఆయనే అగ్ని, ఆయనే అగ్ని, ఆయనే జ్వాలామయమై ఉన్నాడు. నీకు వ్యతిరేకంగా అశ్షూరు లేచిన, నీకు వ్యతిరేకంగా అశ్షూరు రాజ్యమే లేచిన ప్రేమ ఒకే దినమున దేవుడు పూర్తిగా నిర్మూలన చేస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ ఒక్క రాత్రి చాలు. చెప్పండి, ఈ ఒక్క రాత్రి మీరు ఏ చెత్తను మోసుకొచ్చారు, ఏ సమస్యలు మోసుకుంటూ వచ్చారు, ఏ భయాల్ని మోసుకుంటూ వచ్చారు, ఏ వేదన మోసుకుంటూ వచ్చారో చూస్తూ ఉండండి. ఈ రాత్రి మీరు ఇక్కడే ఉండబోతున్నారు. చాలామంది ఇక్కడ ఉండబోతున్నారు, ఆ పందిరిలో ఉండబోతున్నారు. రేపు ఉదయాన్నే మీకు ఒక వార్త వినబడబోతుందండి. ఇక నీ శత్రువు లేడు, ఇక నీ శత్రువు లేడు, ఇక నీ శత్రువు లేడనే మాట వినబడబోతుంది. నీ శత్రుని దేవుడు నిర్మూలపరచడనే మాట వినబడబోతుంది. దేవుని అగ్ని శత్రుక్రియలను కాల్చబోతుంది. స్తోత్రం చెప్పడం గట్టిగా. నీ వెలుపట ఉన్న శత్రువునే కావచ్చు, నీ లోపల ఉన్న శత్రువునే కావచ్చు. కొంత శత్రు బయట ఉండొచ్చు, కొన్ని కార్యాలు నీ లోపల ఉండొచ్చు. తనకు తానే శత్రు అయిన అన్నట్టు నీలోనే ఒక శత్రు, నీలోనే అశ్షూరు యొక్క అనుభవాలు, బెదిరించడాలు, భయపెట్టడాలు, కలవర పెట్టడాలు, హిజ్కియా రాజుని సమాజానికి ఒక చేతకాని వాళ్ళగా చూపించడాలు. నమ్మొద్దు, దేవుణ్ణి నమ్మొద్దు, హిజ్కియాని నమ్మొద్దు. చెడు వార్త, దుర్వార్త, చెడ్డ సమాచారం, లెటర్ల మీద లెటర్లు రాసి పంపొచ్చు. చెడు వార్త, దుర్వార్త, వదంతులు పుట్టొచ్చు. హిజ్కియా రాజు ఏం చేశాడు తెలుసు? తిన్నగా తీసుకెళ్ళి ఆ లేఖలన్నీ కూడా దేవుని సన్నిధిలో, దేవుని మందిలో పరిచి ప్రార్థన చేశాడు. ఒక క్రైస్తవుడు తన సమస్యల పోరాటాలు ప్రియులరా మానవుల వైపు కాదు చూడవలసింది, పరిశుద్ధ దేవుడు మనకున్నాడు. ఆయనే మన అగ్ని, ఆయనే మనకు వెలుగు, ఆయన అగ్ని జ్వాలామయమై ఉన్నాడు. ప్రియులరా ఆయా ప్రాంతాల్లో మనం అడవిని తగలబెట్టే అగ్నిని చూస్తుంటే ఎక్కడో చిన్న అగ్ని మొదలైందండి. అడవిని తగలబెట్టేసి నీ శత్రులు వందల్లో, వేలల్లో, లక్షల్లో, కోట్లలో ఉండని, నీ సమస్యలు వందల్లో, వేలల్లో, కోట్లలో ఉండనివ్వండి. ఈ గుడారాల పండుగల దేవుడు అగ్ని జ్వాలామయమై ఆయన బయలుదేరి రాబోతున్నాడు. నిశ్చయముగా దేవుడు దహించు అగ్నిగా ఆయన యావనలో సంచరించబోతున్నాడు. దహించు అగ్నిగా సంచరించబోతున్నాడు. సమస్త విధమైన దుష్టక్రియను దేవుడు లయపరచబోతున్నాడు. చివరి మాట ముగిస్తాను. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం. దేవుడు తేమానుల నుండి బయలుదేరుచున్నాడు. పరిశుద్ధ దేవుడు పారానుల నుండి చేయించున్నాడు. ఈ గుడారాల పండుగల దేవుడు పరిశుద్ధ దేవుడు పారానుల నుండి చేయించు. పారాను అనే మాటకు అర్థం ఏంటంటే సుందరమైన వాడు. మన దేవుడు ఎవరండి? చెప్పండి, మన దేవుడు ఎవరు? సౌందర్య. చెప్పరే. ఈసారి మన పాటల ఆల్బమ్ పేరు ఏం చెప్పండి? చెప్పాలి ఏంటండి పాటల పేరు? సౌందర్య పూర్ణుడు. ఈ గుడారాల పండుగల దేవుడు సౌందర్య పూర్ణుడుగా సంచరించబోతున్నాడు. చెప్పండి కూడా అందరూ గట్టి చెప్పకూడదు. ఘనమైన దేవుడుగా పరిశుద్ధ దేవుడు పారానుల నుండి బయలుదేరుతున్నాడు. పరిపూర్ణమైన సౌందర్యము గల దేవునిగా ఆయన ఆవరణమంతా సంచరించబోతున్నాడు. పరిశుద్ధతే ఆయన అందం, పరిశుద్ధతే ఆయన సౌందర్యం.
గౌరవప్రదమైన స్థానంలో ఉన్నవాడు, మంచివాడు అని అర్థం ఇస్తుంది హారాను అనే మాటకి. అందమైన దేవుడిగా, పరిపూర్ణమైన సౌందర్యం గలవాడుగా ఆయన, 10,000 మందిలో అధికాంక్షణీయుడుగా, బహు సౌందర్యము కలిగిన వాడుగా, సౌందర్య పూర్ణుడుగా ఆయన ఆవరణలో సంచరించడమే కాకుండా మీ అందరినీ కూడా దేవుడు పరిపూర్ణమైన సౌందర్యముతో ప్రభు నింపబోతున్నాడు. ఆమె చెప్పడం గట్టిగా. ఎలా వచ్చినా ఓకే, వెళ్ళేటప్పుడు మాత్రం చాలా అందంగా వెళ్ళబోతున్నారు. స్తోత్రం చెప్పడం గట్టిగా. పర్సనాలిటీ మందంగా ఉండొచ్చేమో కానీ నీ ముఖంలో మాత్రం దేవుడు ఆ దైవత్వం ఉట్టిపడేటట్లుగా మహిమ నీ మీద కుమ్మరించబోతున్నాడు. హల్లెలూయా. సౌందర్యం గల వారిగా ప్రభు మిమ్మల్ని మార్చబోతున్నాడు. మంచి జీవనతో, స్వభావాలతో ప్రభు మిమ్మల్ని నింపబోతున్నాడు. ప్రేమైన వాళ్ళరా, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు. ఎవ్వరు లేవద్దు. అలాగే కూర్చోండి. మీ కుడి చేతిని యేసు వైపు చాపండి. విన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకోండి. చేతులు ఎత్తండి. ఆ తర్వాత బైబిల్ సర్దుకోవడం, బ్యాగులు సర్దుకోవడం అవంతా తర్వాత, అది ఎప్పుడున్న పని. కుడి చేతిని పైకి ఎత్తి మనసారా ప్రార్థన చేసి, మీ పరిశుద్ధ దేవుడు పారాను నుండి ప్రభు బయలుదేరాడు. సౌందర్యపూర్ణుడుగా అదిగో ఆయన మీ ప్రక్కన సంచరిస్తున్నాడు. చేతులు ఎత్తండి. పరిశుద్ధుడా పిలవండి. పరిశుద్ధుడా నన్ను లేవనెత్తమని అడగండి. పరిశుద్ధుడా దహించు అగ్నిగా నా పక్షాన నిలబడండి అని అడగండి. పరిశుద్ధుడా నేను మరణ ద్వారంలో ఉన్నానేమో, నన్ను లేవనెత్తు. నేను గొర్రెల దొడ్డిలో ఉన్నవాడిని, హీన స్థితిలో బ్రతికినవాడిని, నన్ను లేవనెత్తు. చెప్పండి. కుడి చేతిని పైకి ఎత్తి నోరు తెరిచి ఒక చిన్న ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధుడు ఎవరు సమీపించడాన్ని తేజస్సులో నివసిస్తున్న దేవుడు. నీ దేవుడు పరిశుద్ధుడు. గర్వంగా చెప్పుకో, నా దేవుడు పరిశుద్ధుడని. నా దేవుడు పరిశుద్ధుడని గర్వంగా చెప్పుకో. నీ దేవుని బట్టి అతిశయించి మాట్లాడు. నా దేవుడు పరిశుద్ధుడు. ఆయన ఏ పాపం లేదు. పరిశుద్ధుడైన దేవుడు నేను ఆరాధిస్తున్నాను. చెప్పండి నోరు తెరిచి పరిశుద్ధుడా. స్వరమెత్తి పరిశుద్ధుడా. వినపడాలి మీ స్వరం. పిలవండి పరిశుద్ధుడా. నీ వంటి దేవుడు లేడు. నన్ను లేవనెత్తండి. పరిశుద్ధుడా నన్ను లేవనెత్తండి. ఈ జగటగల దొంగ ఊపిరి నుండి లేవనెత్తండి. నన్ను లేవనెత్తండి. పిలవండి ప్రభుని. లేవనెత్తండి. నన్ను లేవనెత్తండి. పరిశుద్ధ దేవా మీరే వెలుగై ఉన్నారు. మీ అగ్ని నా మీద కురిపించండి. శత్రుక్రియలన్నీ లయపరచండి. నాలో ఉన్న శత్రువుని, నా చుట్టూ ఉన్న శత్రువుని లయపరచండి. ఒకే రాత్రి 185,000 మంది శత్రువుల్ని హతమార్చిన దేవుడు తన దూతను పంపించి 185,000 మంది శత్రువుల్ని నిర్మూలపరిచిన దేవుడు. ఆయనకి ఒక్క రాత్రి చాలు, ఒక్క నిమిషం చాలు. అదిగో హారానుల నుండి బయలుదేరాడు. నా దేవుడు పరిపూర్ణమైన సౌందర్యము గలవాడు, సౌందర్య పూర్ణుడు. నీ కన్నులను ప్రదర్శించబడుతున్నాడు. నీ పక్షాన నిలబడి ఉన్నాడు. ప్రార్థన. హల్లెలూయా. అందరూ ప్రార్థన చేసుకోనండి. పరిశుద్ధ దేవుని నామాన్ని ఒప్పుకోనండి. పరిశుద్ధ దేవుడు మిమ్మల్ని లేవనెత్తబోతున్నారు. గుడ్డలో నుండి లేవనెత్తబోతున్నారు. మరణ ద్వారమున ప్రవేశించకుండా లేవనెత్తబోతున్నారు.
పరిశుద్ధ దేవుడు అగ్ని జ్వాల మయమగా మార్చబడబోడు. సమస్త దోషాన్ని, విరోధముగా లేచిన శత్రు సైన్యాన్ని ఆయన నిర్మూలపరచబోతూ ఉన్నారు. పరిశుద్ధ దేవుడు పరిపూర్ణ సౌందర్యాన్ని ప్రతి ఒక్కరికి కలగజేస్తున్నారు. ఈ రాత్రి మన దేవుడు పరిశుద్ధ దేవుడుగా ప్రత్యక్షపరచబడినందుకు అనేకుల యొక్క దోషాలు, పాపాలన్నిటినీ ఆయన కడిగి వేసినందుకు, పరిశుద్ధులుగా ప్రతి ఒక్కరిని మార్చినందుకు, రెండు చేతుల పైకెత్తి చేతుల్లో ఊపుతూ అందరూ స్తోత్రం యేసయ్యా చెప్పండి. యేసు నామం పరిశుద్ధమైన నామం, పరిశుద్ధమైన నామం, పరిశుద్ధమైనటువంటి నామం. అలాగే చేతుల పైకెత్తండి. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈ గుడారాల పండుగ 2వ రాత్రి మీ సేవకులను మీ పక్షముగా నిలుపుకొని ప్రజలకు అవసరమైనటువంటి మాటలు, ప్రాముఖ్యంగా మిమ్మును మీరు ప్రత్యక్షపరుచుకున్నందుకు స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పొగడబడుతున్నటువంటి మా పరలోకపు తండ్రి, మీకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. మీ పరిశుద్ధ ప్రతి ఒక్కరూ ధరించుకున్నట్లు, ప్రతి ఒక్కరి పెదవులు పవిత్రపరచబడాలని, మలిన వస్త్రం తీసివేయబడాలని, పరిశుద్ధమైనటువంటి మీ దేవుడుగా ఉన్నారని మీరు సెలవిచ్చినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. ఈ రాత్రి మీ వైపు చేతులెత్తి తీర్మానంతో ప్రార్థన చేసుకున్న ప్రతి ఒక్కరూ యేసు నామములో లేవనెత్తబడుదురుగాక. ఎందరో దారి తప్పి తిరుగుతున్నటువంటి వారిని, పడిపోయిన వారిని లేవనెత్తిన దేవుడు, భయంకరమైనటువంటి హీన స్థితి నుంచి లేవనెత్తి క్షేమాన్ని కలుగ చేసిన దేవుడు, మరణ ద్వారములో మనం ప్రవేశించకుండా లేవనెత్తే పరిశుద్ధ దేవానికి స్తోత్రం. అంత మాత్రమే కాదండి, ఈ రోజు వరకు ఇంకా ప్రజల జీవితంలో ఏదో ఒక సాతాను యొక్క శత్రుత్వం చేత లోపల బయట విరోధమైనటువంటి కార్యక్రమాల చేత నడిపించబడుతూ ఉండగా, పరిశుద్ధ దేవ అగ్ని జ్వాలమయముగా ఈ రాత్రి మీరు ప్రత్యక్షపరుచుకున్నందుకై మీకు స్తోత్రం. ప్రతి ముళ్ళ మొదలు కలరకాశి చెట్లు యేసు నామములో కాల్చివేయబడునుగాక. ఈ ప్రజలు ఒక జ్వాలామయముగా మార్చబడినట్లు కృప చూపండి. పరిశుద్ధమైనటువంటి దేవ, మీరు పరిపూర్ణ సౌందర్యము కలిగిన దేవుడు ఉన్నాయన. ఈ రాత్రి ప్రతి ఒక్కరి ప్రాణ, ఆత్మ, దేహములు సంపూర్ణమైనటువంటి పరిశుద్ధముగా తీర్చబడినట్లు మీరు సహాయం దయచేయండి. ఈ వాక్యమంతటినీ ప్రకటించినటువంటి మీ సేవకుల్ని మరింతగా బలపరిచి అభిషేకించి వాడుకొని మాట్లాడిన అందరి హృదయములలో స్థిరపరిచి ఈ మాటల యొక్క ప్రతిఫలాలు, ప్రయోజనాలు ప్రతి ఒక్కరు అనుభవించినట్లు సహాయం దయచేయండి. ముందున్న సమయం అంతటిని కూడా ఈ నామ మహిమ నిమిత్తమై వినియోగపరుచుకోవాలి. సర్వఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అందరూ చెప్పండి, చేతుల పైకి గట్టిగా ఆమేన్. మీరు ఎక్కడ వారు అక్కడే కూర్చోండి. సారికి మీరు నిలబడాల్సిన అవసరం లేదు. కూర్చోండి, మీరు ఉన్న చోట కూర్చోండి.